హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి వంకాయ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలని మనమైతే ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి ఉంచేసాను ముందుగానే నేను. ఇప్పుడు ఎలా చేయాలనేది చూసేద్దాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ వేసేసుకోవాలి. కొంచెం వేగాలి. వేగిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలతో పాటు వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతాయి. సపరేట్గా ఉల్లిపాయలు ఉడకన అవసరం లేదు. వంకాయల ముక్కలు కూడా వేసేసుకున్నాము. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. నేను ఇక్కడ నల్ల వంకాయలు తీసుకున్నాను. మీరు తెల్ల వంకాయలైనా వేసుకోవచ్చు, నల్ల వంకాయలైనా వేసుకోవచ్చు. ఏదైనా టేస్ట్ బాగుంటుంది. ఏదైనా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. వంకాయలు మొత్తం ఉడికిపోవాలి. మనం వంకాయలు ఉడికేలోపు మనము ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోకి పల్లీలు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలి. మంటను తగ్గించుకొని వేయించుకోండి. పల్లీలు మొత్తం వేగిపోవాలన్నమాట. ఒకసారి కూరను కూడా కలుపుకుందాము. ఒకసారి ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. ఇప్పుడు పల్లీలు కూడా ఒకసారి వేయించుకుందాము. పల్లీలు వేగిపోయాయండి. ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి. నువ్వులు వేస్తే బాగుంటాయి. ఫ్రై అనేది బాగుంటుంది, వంకాయ ఫ్రై. ఇవి కూడా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు నువ్వులు, జీలకర్ర ఇవన్నీ చల్లారిపోయాయి. మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల వరకు కొబ్బరి పొడి వేసుకోండి. కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోండి. 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను కారంని. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి పల్లీలను.
ఇలా కచ్చాపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ వంకాయ పూర్తిగా ఉడికిపోయిందండి. ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఒక ముక్కను చూడండి, ఉడికినట్టయితే వంకాయ ఉడికిపోయింది. ఇందులోకి వేసేసుకుందాము. ఒకసారి కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. బాగా కలుపుకోకుండా కొంచెం మీదనే కలుపుకోండి, లేదంటే ముక్కలన్నీ స్మాష్గా అయిపోతాయి. వంకాయ ముక్కలు ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది మనకు. మసాలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. రెడీ అయిపోయింది మనకు వంకాయ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత బాగుందనేది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నల్లగా ప్రస్తుతానికి కొత్తిమీర లేదు కాబట్టి వేయట్లేదు, వేసుకున్నా బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసుకోండి. రెడీ అయిపోయిందండి మనకు. ఇదండి ఇవాల్టి మన వంకాయ వేపుడు. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.